అనంత వరకు ఇందులో ఏమీ లేదు, విగ్రహం వట్టిది, అది మనిషి తయారు చేసింది, మనమే ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాం, దాని ముందు పెట్టినంత మాత్రాన వేడి చల్లారద్ద తప్ప ఇందులోకి వచ్చేది ఏమి ఉండదు, ఇందులో ఏ అపవిత్రత లేదు, ఏమైనా ఉంటే ఇక్కడ ఉండాలి తప్ప ప్రసాదంలో ఏ అపవిత్రత లేదు, నువ్వు దేవుడికి ప్రార్థన చేసుకుని హ్యాపీగా తినేస్తే ఏం కాదు అనుకుంటే ఏమీ లేదు. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, నా చుట్టూ హైందవ సోదరులు ఉన్నారు, నా బంధువులు అందరూ వాళ్ళని ఇంటికి పిలుస్తారు, భోజనం తింటాం, కలిసిమెలిసి ఉంటాం, హ్యాపీగా ఉంటాం, నేను ఏదైనా పెడితే వాళ్ళు తింటారు, అంత అయిపోయింది. తిండికి భక్తికి సంబంధం లేదనేది నా వాదన. తినొచ్చు. ఇప్పుడు మరియమ్మ బొమ్మ దగ్గర పెట్టట్లేదా, మరి యేసుప్రభు బొమ్మ దగ్గర పెట్టట్లేదా, పెడుతున్నారు కదా, మరి అది ప్రసాదం కాదా, అది విగ్రహం కాదా? బాగా ఆలోచించండి. ఇప్పుడు మరియమ్మ బొమ్మ దగ్గర పెట్టిన దాంట్లో ఉన్న పవిత్రత ఏంటి, యేసుప్రభు బొమ్మ దగ్గర పెట్టిన అట్టిపండులో ఉన్న పవిత్రత ఏంటి, ఇప్పుడు రాముడు బొమ్మ దగ్గర పెట్టిన అట్టిపండులో ఉన్న అపవిత్రత ఏంటి? అది మీ మనస్సాక్షికి సంబంధించింది తప్ప పళ్ళన్నీ దేవుడు సృష్టించినవే కదా.